విశాఖలో మెగా బైబిల్ ఎగ్జిబిషన్ కు విశేష స్పందన వస్తోంది. నగరంలో మద్దిలపాలెం సమీపంలో క్యూఎంబీ చర్చిలో ది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ మెగా బైబిల్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. సమాజంలో క్రైస్తవ సిద్ధాంతాలను విశ్వవ్యాప్తి చేసేలా ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ బైబిల్ ను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఈ మెగా బైబిల్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. పలు భాషల్లో అందుబాటులో ఉన్న బైబిల్ కోసం భారీగా బైబిల్ ఎగ్జిబిషన్ కు తరలిరావడంతో చర్చి ప్రాంగణం సందడిగా మారింది. చిన్నారులకు కూడా అర్థమయ్యే రీతిలో తీర్చిదిద్దిన బైబిల్ ఈ మెగా బైబిల్ ఎగ్జిబిషన్ కు హైలైట్ గా నిలుస్తున్నాయి. తెలుగు భాషలోనూ బైబిల్ ను అందుబాటులో ఉంచారు. బైబిల్ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తున్న పలువురు ఆసక్తిగా బైబిల్ ను తిలకిస్తున్నారు.
నజరేయుడైన యేసుక్రీస్తుల వందనాలు. నా పేరు మాథ్యూ పీటర్. విశాఖ బైబిల్ సొసైటీ మెయిన్ బ్రాంచ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరి విశాఖపట్నంలో అనేక సంవత్సరాలుగా ఈ బైబిల్ మెగా ఎగ్జిబిషను గత 1922 సంవత్సరంలో జయకరంగా జరిగింది. 2022 సంవత్సరంలో మరొకసారి దీన్ని ఇక్కడ జరిగించాలని బైబిల్ సొసైటీ ఏపీ ఆగ్జిలరీ వారు ఆలోచించి మరి విశాఖపట్నంలో కొర్క్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఈ దినము రేపు ఎల్లుండి 3 దినాలు మెగా బైబిల్ ప్రదర్శన పెట్టారు. అది ఉదయకాలం 9 నుంచి సాయంకాలం 8 గంటల వరకు అది నిర్వహించబడుతుంది. కనుక మరి అనేకమైన బైబిల్స్, అనేకమైన దైవ సంబంధమైన పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతాయి. కనుక మరి ప్రజలందరూ అన్ని సంఘాల్లో ఉన్న క్రైస్తవేతరులు కూడా వచ్చి దీన్ని వినియోగించుకోవాలని ఇది మరి ఆంధ్రప్రదేశ్ ఆగ్జిలరీ బైబిల్ సొసైటీ ఆగ్జిలరీ పక్షాన్ని నిర్వహిస్తున్నారని మీకు తెలియజేస్తున్నాం. కనుక మీ అందరికీ ప్రత్యేక ఆహ్వానం ఇస్తున్నాం. వచ్చి మీరు బైబిల్ కొనుక్కొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో గత సంవత్సరాలు బట్టి అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా క్రైస్తవుల వాక్యమును అందించే పరిచర్యలో 214 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. అత్యధికంగా బైబిళ్ళు మరి మన దేశంలో పంచడానికి, ఇవ్వడానికి బైబిల్ సొసైటీ ద్వారా జరుగుతుంది. ఈ రోజున విశాఖపట్నం ఈ పెద్ద పట్టణంలో ఇక్కడున్న సంఘస్థులకు ప్రతి ఒక్కరికి కూడా బైబిల్ అందుబాటులో ఉండాలని ఎగ్జిబిషన్ 14, 15, 16 తారీఖుల్లో ఏర్పాటు చేయడం జరిగింది QMB చర్చిలో. ఈ చర్చిలో మరి వచ్చి మీరు అందరూ కూడా దీంట్లో పాలుపంపులు పొందితే దేవుని వాక్యము యొక్క దీవెనలు మీరు పొందగలరు. కాబట్టి వాడుకోవాలని కోరుతూ మరి ఈ 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజుల కార్యక్రమంలో మీరు వచ్చి మీకు కావలసిన వాక్య అవసరాలను తీర్చుకోగలరని కోరుతూ మీ అందరికీ మరొకసారి దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. ఎగ్జిబిషన్లో అనేక భాషల్లో బైబిళ్ళు ఉంటున్నాయి. ఇంగ్లీష్లోను, తెలుగులోను, హిందీలోను అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా అనేక రకాలైన బైబిళ్ళు, చిల్డ్రన్ బైబిల్, యూత్ బైబిల్కి, సీనియర్ సిటిజన్స్కి బైబిల్స్ అందుబాటులో ఉన్నాయి. అన్ని లాంగ్వేజ్లో ఉన్నాయి, అందుబాటులో ధరల్లో కూడా ఉన్నాయి. దయచేసి ఈ మంచి అవకాశాన్ని విశాఖ ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మరి ఈ 3 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. వచ్చి వాక్యాన్ని ద్వారా దేవునిని గణపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మీ అందరికీ దేవుని పేరట వందనాలు.